అభిషేకించుము నీ ఆత్మతో, అభిషేకించుము నీ శక్తితో, అభిషేకించుము నీ ఆత్మతో, అభిషేకించుము నీ శక్తితో, అభయము నిమ్ము నీ సేవలో, ఆదరించుమయ్య నీ ఆత్మతో, అభయము నిమ్ము నీ సేవలో, ఆదరించుమయ్య నీ ఆత్మతో, మమ్ము ఆదరించుమయ్య నీ ఆత్మతో. నింపుము దేవా మహిమగ్నితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో. మార్గము పయనించి పాపిని నన్ను ఇలా పరికించి, పాపపు మార్గము పయనించి పాపిని నన్ను ఇలా పరికించి, భావనాత్మని కార్యము చే పరిశుద్ధునిగా చేసితివి, భావనాత్మని కార్యము చే పరిశుద్ధునిగా చేసితివి, మమ్ము పరిశుద్ధునిగా చేసితివి. నింపుము దేవా మహిమగ్నితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి రక్షించి మరి ఒక్కసారి మీ సన్నిధిలోకి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేయుచుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ముందుగా వాక్యంలోకి వెళ్లే ముందు మీకు విషయం తెలియపరచాలనుకుంటున్నాను. చివరి ప్రార్థనలో విశ్వాసంతో ఎవరైతే ఏకీభవిస్తారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలును పొందుకుంటున్నారు. చాలా మంది ఫోన్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం వింటునగానే మా హృదయం కదిలింపబడింది, మాకు స్వస్థత కలిగింది, మాకు విమోచన దొరికిందని వారు ఎంతగానో మరి ఫోన్ల ద్వారా మరి తెలియపరిచి దేవునికి మహిమపరిచినందుకే మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయుచుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా టీవీ ముందు కూర్చొని వాక్యం శ్రద్ధగా విందాం. కనుక ఎవరైతే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటున్నారో వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేయుచుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుకుందాం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడునే ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల వంచండి, హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీతో మాట్లాడలాగున ప్రభువా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అని మీరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుచుంటున్నారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నైనా మీకే వందనములు, స్తోత్రములు. ఈ సమయం ఈ నిమిషము సవనైనా వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నైనా ప్రభువా నీ వాక్యంలోకి వెళ్తుండగా నైనా నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను కాదు తండ్రి, మీరు నాతో ఉండి మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరి హృదయం మీరు తెరవమని అడుగుచుంటున్నాం. ఆత్మ నేత్రాలను తెరవమని అడుగుచుంటున్నాము ప్రభువా. నైనా వాక్యం ద్వారా వారు కదిలింపబడినట్లు, వారి హృదయ వాంఛలను ప్రభ తీర్చినట్లుగా నైనా వారి వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసులను నా బిడ్డలకు అనుగ్రహించి మీరే నాతో ఉండి మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకనిచ్చుంటున్నాము తండ్రి,
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే యెరూషలేము నందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. ఎక్కడంట? యెరూషలేము అనే పట్టణంలోని సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిమియోను అనే యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. అతను నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు అని లేఖనం మనకి తెలియపరుస్తుంటుంది. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే నీతిమంతుడు భక్తిపరుడు. నీతిమంతుడు అనగా ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు గ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, నీతిమంతుడు అనేది ఎవరునూ లేరు, అందరూ పాపం చేసిన వారినే. అయితే ఇక్కడ నీతిమంతుడని ఏ విధంగా అంటున్నాడంటే, అతడు ఎవరైతే మన పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి మనము ఆయన బిడ్డగా జీవిస్తూ ఉంటాము, అప్పుడు దేవుడు నీతిమంతుడిగా మనల్ని తీర్చబడి ఉన్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, చాలా మంది నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని అనుకుంటారే కానీ నిజంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము నీతిమంతులము కాదు మనకే తెలుసు. నిజంగా మనము లోపల ఒక వేషం వేసుకొని పైగా భక్తి అని నటిస్తూ నేను నీతిమంతుడిని, నేను తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరు లేరు, నేను నిజంగా మాట్లాడతాను, యథార్థంగా ఉంటాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానని చాలా మంది పొగుడుకుంటారు. కానీ వాళ్ళలో చూసినట్లయితే వాళ్ళలోనే నీతి అనేది ఉండదు, వాళ్ళలోనే భక్తి అనేది ఉండదు, ఏదో నామకార్థంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే సిమియోను అనే అతను యెరూషలేములో ఉంటూ అతను నీతిమంతుడును యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ఆయన సన్నిధిలో మనం కొనియాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటావో నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి దూరంగా ఉంటూ జీవిస్తూ మరి శరీరేచ్ఛలతో జీవపుటముతో మనం బ్రతుకుతూ మరి లోకానుసారంగా జీవిస్తున్న మనము నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుడిని అనుకుని గొప్పగా పోతాం. కానీ నిజంగా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము నీతిమంతులము కానేరము. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసములో మనం కొనిపోవచ్చు, ఆయన సన్నిధిలో యథార్థంగా కొనియాడచ్చు, ఆయన నమ్మకమైన బిడ్డలముగా ఉన్నప్పుడే మనం నీతిమంతులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఏమని, నీతిమంతుడును భక్తిపరుడు. నీతిమంతుడు అంటే దేవుని యందు యథార్థ కలిగిన వాడే, నమ్మకస్తుడే, విశ్వాసం కలిగిన వాడే, మరి అలానే భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్న వాడే సిమియోను ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు కాపాడువాడుకుని కూడా నిద్రపోడనే వాక్యం ద్వారా మనం సెలవిచ్చిన రీతిగా మరి ఇశ్రాయేలు యొక్క ఆదరణ, అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది యోహాను సువార్తలోని, నేను ఒక ఆదరణకర్తను నీ యొద్దకు నేను పంపుచున్నాను అనే రీతిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మధ్యకు ఒక ఆదరణకర్తగా ఉంటున్నాడు, మన మధ్యగా ఆయన నీతిమంతుడిగా ఉంటున్నాడు, ఒక నమ్మకస్తుడిగా దేవుడు మన మధ్య ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఆయన సన్నిధిలో కొనియాడుతుంటున్నాము, మన మధ్య జీవిస్తుంటున్నాడు, మనల్ని చూస్తూ ఉంటున్నాడు, మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలను, మనం చేసే నడవడికలో ప్రతి విషయంలో దేవుడు మనతో ఉంటున్నప్పుడు మనము ఆయనను గుర్తించలేక మన నేత్రాలకు గుడ్డితనంను కలిగి జీవిస్తూ బ్రతుకుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యెరూషలేములోను సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. నిజమే, మనము అనేక విధాలుగా మనం జీవిస్తూ బ్రతుకుతూ ఉంటున్నాం. మరి దేవుని యందు ఆదరణ కొరకు మనం కనిపెడుతుంటున్నామా, నీతిమంతులుగా జీవిస్తుంటున్నామా, భక్తిపరులుగా మనము బ్రతుకుతుంటున్నామా లేదో ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనము చూసినట్టయితే యెరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచుంటున్నాడంట. నిజముగా మనము ఆ ఆదరణకర్త ఎవరు? యేసుక్రీస్తే.
యేసయ్య కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. మరి ఆ యేసయ్య కొరకు నువ్వు ఎదురు చూస్తుంటున్నావా? ఆయనను ఎదురు చూసినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు గోచాడి ప్రార్థన చేసినప్పుడు, నీ మోకాళ్ళ నుండి కన్నీరు విడిచి పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆదరణకర్తగా, తల్లిగా, తండ్రిగా నీ మధ్యకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు కనుక మనల్ని కాచి కాపాడుతూ మనం ఈ సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృపలని మనం బ్రతికి ఉన్నామని మనము మర్చిపోకుండా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. మనం పైన బత్తి వేసుకుని ముసుగు వేసుకుని చుంటున్నాము. ప్రభు నేను నిజమైన దేవుని బిడ్డను, క్రైస్తవురాలను, నేను పలానా చర్చికి వెళ్తాను, పలానా పాటలు పాడతాను, పలానా వాక్యం చెప్తాను, పలానా బిడ్డగా నేను జీవిస్తున్నాను అనుకుంటామే కానీ నిజంగా మన హృదయంలో చూసినట్లయితే పాపములతో, శరీరేచ్ఛలతో, జీవపు డంబముతో, మరి ఈ లోక సంబంధమైనవి, మరి కుళ్ళు కుతంత్రాలతో, ద్వేషాలతో, పగలతో మనం బ్రతుకుతూనే ఉంటున్నాం. పైగా మాత్రం ఏం చేస్తున్నా, కవచం అని వేసుకున్నాం. ఏ కవచము? తెల్లని కవచము, బత్తి అనే కవచం వేసుకొని మందిరంకి వెడుచున్నామే కానీ మన హృదయంలో కంపు కుట్టిన వాళ్ళే బ్రతుకుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మరి వాక్యంలో చూసుకున్నట్లయితే ఆయన ఆదరణకర్తగా, మరి ఆదరణకర్త కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుచుంటున్నాడు. ఆ విధంగా నువ్వు కనిపెడుతుంటున్నావా? యేసయ్య కోసం. యేసయ్య కోసం నువ్వు ఏ విధంగా కనిపెడుతుంటున్నావు? బిడ్డల కోసం కనిపెడుతుంటున్నావు, భర్త కోసం కనిపెడుతుంటున్నావు, భార్య కోసం కనిపెడుతుంటున్నావు, మరి రక్త సంబంధికుల కొరకు కనిపెడుతున్నావే కానీ నిజంగా ఆయన బిడ్డగా నేను జీవిస్తుంటున్నాను, ఈ క్షణము వరకు, ఈ నిమిషము వరకు నేను బ్రతికున్నానంటే ఆయన కృప వలనే కదా అని నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నువ్వు ఎప్పుడైనా నన్ను హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసావా? ఆయన సన్నిధిలో మోకారించావా? ఆయన సన్నిధిలో కన్నీరు విడిచావా? ఆయనతో నువ్వు సహవాసం చేసినావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా నీ కుటుంబంలో కార్యములు జరుగుతాయి, ఏ విధంగా నీ కుటుంబంలో సమస్యలు తీరుతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన మనకి ఆదరణకర్తగా ఉంటున్నాడు. ఎల్లప్పుడూ నేను కాచి కాపాడుతూ, సంరక్షిస్తూ నిన్ను ఒక సజీవ లెక్కలో ఉంచినాడంటే ఆయన కృప, ఆయనకు వాక్యము చెప్పున మనము ఉంటున్నామని మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నువ్వు ఈ సమస్యలో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, నిట్టూర్పులో ఉన్నావేమో, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనించి దేవుడు నీ పక్షాన కార్యము చేయకపోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి సోమయ్యను ఆదరణ కొరకు ఏ విధంగా కనిపెట్టుచున్నాడు, నీవు కూడా దేవుని కొరకు కనిపెట్టు. ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో అప్పుడు దేవుడు నీ సన్నిధి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుచుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పోయిన నాణ్యం కొరకు ఏ విధంగా ఆ స్త్రీ వెతికినదో, మరి అలాగే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి మరి ఆయన మరల తిరిగి వచ్చేటప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, అదే విధంగా మనము కూడా ఇన్ని సంవత్సరంలో, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి మన పాపములు చేస్తూ మన హృదయాన్ని కఠినపరుచుకొని జీవిస్తూ ఉంటున్నాము. ఇంకనైనా మన హృదయాన్ని మనం మార్చుకుందాం, మన తలంపులను మార్చుకుందాం. యేసయ్య, నేను ఇంతకాలం లోకానుసారంగా బ్రతికాను, ఇంతకాలం నేను ఇంకా లోకానుసారంగా జీవిస్తుంటున్నాను, ఇరుగు పొరుగు వారి కొరకు బ్రతుకుతున్నాను, రక్త సంబంధికుల కొరకు బ్రతుకుతున్నానే కానీ ఇంక నుంచైనా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నువ్వు నాతో ఉండి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినైనా, నువ్వు లేకపోతే నేను నిజంగా బ్రతకలేను. ఎన్నో అపాయముల నుండి నువ్వు నన్ను బ్రతికించినావు, ఎన్నో అపాయముల నుండి నన్ను రక్షించినావు, నన్ను కాపాడినావు నైనా. మరణపాయ స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను లేవనెత్తినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో కార్యాలు జరిగినాయి, కానీ మనం యేసయ్యని రుచి చూడటం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని వైపు ఒక్కసారి నువ్వు చూచి కన్నులు మనోనేత్రములు తెరిచి, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నిజంగా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనైనా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో మాట్లాడు, నిజముగా గొప్ప దేవుడు యేసయ్య నువ్వు నాతో ఉండు ప్రభువా, నీ మాట చాలయ్యా, ఆయన చూపు చాలు. నిజమే, ఆయన మాట సెలవిస్తుగా శతాధిపతి కుమారుడు దాసుడు ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడు, ఆయన మాటల స్వస్థత, ఆయన ఉమ్ముల స్వస్థత, ఆయన వస్త్రముల స్వస్థత, ఆయన మాట సెలవిగా ఎన్నో కార్యములు జరుగుతున్నప్పుడు నీ కుటుంబంలో ఎందుకు జరగటం లేదు, నీ జీవితంలో ఎందుకు జరగటం లేదంటే మనము ఆయనకు విరోధమైన కార్యములు మనము చేస్తున్నామని మర్చిపోకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ ఆదరణ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు, ఆయన కొరకు మనం కనిపెట్టాలి. మరి ఇక్కడ సోమయ్యను ఏ విధంగా కనిపెట్టుకొని ఉన్నాడు, మనం కూడా ఆ విధంగా కనిపెట్టాలి. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క ఆదరణ
కొరకు కనిపెట్టుచున్నాడు. నిజంగా ఇశ్రాయేలు దేవుడు ఎవరు? కొనుక్కుడు నిద్రపోడు కనుక ఇశ్రాయేలు దేవుడు మన యేసయ్య. మన యేసయ్య కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపినయ్యా అని మరి చూడండి సొంకరి సొంకరి ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు. రొమ్ము కొట్టుకుని ప్రభువా నేను పాపిని, కన్నులు ఎత్తట ఆయనకు కూడా నాకు ధైర్యం చాలట్లేదు ప్రభువా అని తన హృదయమును పశ్చాత్తాపరుచుకుంటున్నాడు. అదే విధంగా నీ హృదయాన్ని పశ్చాత్తాపరుచుకున్నప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ అనే మన మీదకి కుమ్మరించబోచుంటున్నారు. స్తోత్రం. నిజముగా దేవుడు మనతో మాట్లాడబోచుంటున్నాడు. నువ్వు ఏ విధంగా జీవిస్తుంటున్నావు, ఏ విధంగా బ్రతుకుతుంటున్నావు, ఏ విధంగా నువ్వు నడుస్తుంటున్నావు ఒక్కసారి నీవు పరిశీలన చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమీపంగా రాబోచుంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జామున వస్తాడో తెలియదు. కనుక మనం రెప్పపాటునే దేవుడు మన మధ్యకి రాబోచుంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడబోచుంటున్నాడు. మన మధ్య నివసిస్తుంటున్నాడు. నువ్వు హృదయం అనే తలుపును తెరిచినట్లయితే దేవుడు నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుచుంటున్నాడు. కనుక ప్రియమైన కుమార్తె కుమారుడా, నీ హృదయాన్ని ఇప్పుడే తెరువు. ఆదరణకర్తగా మీ మధ్య రాబోచుంటున్నాడు. మీ కుటుంబంలోనికి రాబోచుంటున్నాడు. మీ సమస్యలన్నీ తీసివేయబోచుంటున్నాడు. దేవుడు మీతో సంచరించడానికి ఇష్టపడుచుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోని మీరు ఎంతో భయం కలిగి భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడుచుంటున్నారు. హల్లెలూయా. స్తోత్రం డాడీ. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనములు, స్తోత్రము. హల్లెలూయా. చూడండి ఇక్కడ లేఖనం చూసుకున్నట్లయితే యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యెరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొనుచు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా ఉంటున్నామా లేదా, భక్తిపరులుగా ఉంటున్నామా లేదా, మరి ఆయన ఆదరణ కొరకు మనము కనిపెట్టు వారులుగా ఉంటున్నామా లేదు ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుంటున్నాడు. నిజమే, మనము ఆయన సన్నిధిలో నీతిమంతులుగా ఉంటున్నామో లేదు, యథార్థవంతులుగా ఉంటున్నామో లేదు, మన ఆలోచనలు ఏ విధముగా ఉంటున్నాయి, మన తలంపులు ఏ విధముగా ఉంటున్నాయి, మన జీవితము, మన నడవడిక, మన చూపులు, మన మాటలు ఏ విధముగా ఉంటున్నాయో ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు నమ్మకం ఉంచి ఉండాలి. దేవుని యందు విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ అప్పుడు చూడండి సమయంలో ప్రభు ఏ విధంగా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా భయభక్తులు కలిగి ఉన్నాడు. అప్పుడు ఆదరణ కొరకు కనిపెట్టినప్పుడు ఏమి వచ్చినది? పరిశుద్ధాత్మని మరి మహిమతో నింపబడి స్తోత్రం. చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. నిజముగా మన మీద పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు మనం ఏ విధంగా మార్పు పొందుకుంటున్నాం, ఏ విధంగా మనం ఉంటున్నాం, మన పాపములు మనకి కంటికి కనపడుచున్నాయి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నీ ముఖ కాంతిల మా రహస్య పాపములు కనబడుచున్నాయి ప్రభా. నిజమే, ఆయన ముఖ కాంతి సౌందర్యమైన ముఖ కాంతి, ఆ ముఖ కాంతిలోని మన పాపములన్నీ కనబడుచుంటున్నాయంట. అయ్యో నేనెంత పాపము చేసినాను, ఒక దినాన ఈ పాపం చేసినాను, ఒక దినాన నీ బాగా అబద్ధం ఆడాను, ఒక దినాన నేను మరి మోస కార్యములు చేసినాను, ఒక దినాన నీకు అబద్ధముగా నేను ప్రవర్తించినాను. ఇవన్నీ కూడా మనకి రహస్య పాపములు కనపడుచుంటున్నప్పుడు అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నేను పాపినైనా నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుచుంటున్నాడు. ఆయన కొరకు ఎదురు చూద్దాం, దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం, ఆయన రాజ్య సింహాసనం కొరకు మనం ఎదురు చూద్దాం. మనమందరము పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో మనము కూడా ప్రతి గానములతో స్తుతిస్తూ ఆరాధించే వారులుగా మనము కూడా అందులో ఉండాలని ఆశతో ఎదురు చూసి ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆశ కలిగిన దేవుడు
దేవుడు తృప్తిపరుస్తుంటున్నాడు కనుక మనం ఏ విధంగా ఆశతో ఎదురు చూడాలి? నిజముగా నేను కూడా పరలోకంలో ఉండాలి, నేను కూడా ఆయన సన్నిధిలో ప్రతి గానములతో స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉండాలి, నేను కూడా పరలోక రాజ్య సంబంధులుగా నేను కూడా ఉండాలి, ఆయన బిడ్డగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుచుంటున్నాడు. ఈ దినమే, ఈ నిమిషమే, ఈ సమయం ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రార్థనలో చివరి ప్రార్థనలు విశ్వాసంతో పాల్గొనండి. హృదయపూర్వకంగా యేసయ్యా నాతో ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు ఉంచినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా మీకే వందనములు. యుగ యుగములు ఏలుచిన తండ్రి నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, నిజంగానైనా ఆదరణ కొరకు ఏ విధంగా కనిపెట్టుకుని చున్నాడు, నీతిమంతుడిగా జీవిస్తున్నాడు, భక్తిపరుడుగా ఏ విధంగా ఉంటున్నాడో ప్రభువా, మేము కూడా భయభక్తులు కలిగి విధేయత కలిగి నడుచుకునే కృప భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఇంక నుంచైనా మా జీవితాలను మార్చుకుంటాం, మా తలంపులను మార్చుకుంటాం, మా ఆలోచనలు మార్చుకుంటాం, మా క్రియలను మార్చుకుంటాం. ప్రభా, నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతుంటున్నాము తండ్రి. యేసయ్యా మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటల్లో స్వస్థత, నీ చూపుల్లో స్వస్థత, నీ వస్త్రముల స్వస్థత. హల్లెలూయా ప్రభువా. శాందరి ఖబబా ఓది ధద ఖబబా. స్తోత్రము తండ్రి. మీరు మాట్లాడుకోవచ్చున్న దేవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి. హల్లెలూయా. అవును ప్రభువా, నైనా నీ రాజ్యము కొరకు మేము ఎదురు చూసేవాళ్ళు మమ్మల్ని ఆయుధపరచండి, బలపరచమని అడుగుచుంటున్నాము తండ్రి. యేసయ్యా మీరు మాతో ఉన్నందుకు వందనములు. నీ బిడ్డలతో మీరు మాట్లాడబోచున్నందుకు నీకు వందనములు తండ్రి. నీ రాజ్యం కొరకు ఎదురు చూసే వారులుగానైనా వారిని ఆయుధపరచండి, బలపరచండి. ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాము తండ్రి. సర్వం నెరిగిన సర్వాధికారి తండ్రి మీకు వందనములు. హృదయంతరంగమును పరిశీలన చేయవాడువు నీవే, అంతరంగమును పరిశీలన చేయవాడువు నీవే కనుక ప్రభా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేను ఈ దినమే, ఈ క్షణమే ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి హృదయంలో తెరవబడే కృప దయచండి, మనో నేత్రములు తెరవబడే కృప దయచండి. నేను వారు ఏదైతే నీ సన్నిధిలో అడుగుచుంటున్నారో నేను వారికి అనుగ్రహించమని అడుగుచుంటున్నాం. నేను నీ వైపు చూసే కృప భాగ్యం ఆ బిడ్డలకు అనుగ్రహించి కృప చూపించి బలపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ పెద్దపల్లి త్యాగరాజు గారు తిప్పలకట్ట నుండి ఒక కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసినారు. వీరి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. ఎందుకంటే లక్షలాది మందికి సువార్త అందించడానికి వీరు స్పాన్సర్ చేయడం ద్వారా మీ కుటుంబానికి సువార్త అందించబడింది కనుక వీరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన భారం మనందరి మీద ఉంది కనుక అందరూ తలలో ఉంచుతాం. వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో ప్రభువా నీ కుమారుడు పెద్దపల్లి త్యాగరాజు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డను దీవించు, మీ కృపతో నింపు తండ్రి. అయా, ఈ కార్యక్రమాన్ని ప్రభువా నీ కుమారుడు స్పాన్సర్ చేస్తున్నాడు. ఎంతైతే ప్రభువా నీ కుమారుడు మీ యొక్క సువార్త కొరకు విత్తినాడు అంత అధికంగా నీ బిడ్డలు దీవించు, మీ కృపతో నింపండి. యేసు నామములో నీ బిడ్డలు దీవించబడును గాక. మీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా, గొప్ప కార్యము జరిగించండి తండ్రి. ప్రభువా నీ బిడ్డలు కుటుంబము దీవించండి, నీ కృపలో వర్ధిల్లింపచేయండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ నీ బిడ్డను, వారి కుటుంబాన్ని ప్రభువా ఈ చూసిన వారిని కూడా దీవించి మీ కృపతో నింపండి. ఎంతైతే ప్రభువా నీ పరిచయ ఖర్చు అంతైతికంగా నీ బిడ్డలు దీవించి మీ కృపతో నింపి వీరి కుటుంబం రావాల్సిన దీవిన ఆశీర్వాదం యేసు నామములో వచ్చును గాక. వీరి కుటుంబ సమస్యలను లయపరచండి, సమృద్ధి దీవెనలతో నింపి ఆస్వాదించి పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ త్యాగరాజు గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నారా?
అయితే ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేయగా చాలా కొద్దిగా ఖర్చుతో దేవుని యొక్క సువార్త ప్రకటించే గొప్ప అవకాశం ప్రభు మనకి ఇచ్చినాడు కనుక ఈ లక్షలాది మందికి సువార్త అందించడానికి మీరు కూడా ప్రేరేపించబడితే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. వెంటనే మాకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తిరిగి రేపు దినము కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ న్యూనమైన సహవాసము మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభుని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్ లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ P. అనిల్ కుమార్, SBI 30:13036130. IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ P. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572. మా పూర్తి వివరములకై మా వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ www.rabbooniswaram.org. మరి ఒకసారి www.rabbooniswaram.org.